హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఆమ్లా క్యాండీ చూపిస్తున్నానండి. ఉసిరికాయతో క్యాండీ అనమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది. రోజుకొకటి చొప్పున తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఉసిరికాయ తినమంటే ఎలాగో తినరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా క్యాండీ చేసి పెట్టి రోజొకటి చొప్పున ఇచ్చినా చాలా మంచిది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే ప్రాసెస్ చూసేయండి. మరి ఇక్కడ ముందుగా నేను 400 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నానండి. ఉసిరికాయలు అనేది ఫ్రెష్గా తీసుకోవాలి, ఎక్కడ మచ్చ అనేది లేకుండా నీట్గా ఉన్నవి, మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్నాక వీటిని ఇప్పుడు స్టీమ్కి ఉడికించుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నాను, ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక చిల్లుల గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఉసిరికాయలు పెట్టుకోవాలి. మీ దగ్గర గనక ఇలాంటి గిన్నె లేదనుకోండి, ఇడ్లీ కుక్కర్లో కూడా స్టీమ్కి ఉడికించుకోవచ్చు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్తోనే పెట్టుకోవాలండి, మరి ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఉడకడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి, తక్కువ టైంలోనే అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 6 నిమిషాల తర్వాత వీటిని రెండే వైపుకి ఈ విధంగా తిప్పుకుంటున్నాను. ఒకే వైపు కాకుండా అన్ని వైపులా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 4 నిమిషాల పాటు ఉంచేసుకున్నాను. టోటల్గా ఇక్కడ 11 మినిట్స్ ఉంచుకున్నానండి. 11 నిమిషాలలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా చాక్తో గుచ్చితే చాక్ అనేది లోపలికి స్మూత్గా వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కుక్ అయిపోయాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి, వేడిగా ఉన్నాయి కాబట్టి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చల్లారిపోయాయి కాబట్టి మీరు జస్ట్ చేయితో ఇలా ప్రెస్ చేసే చాలండి, అది విడిగా వచ్చేస్తుంది. గింజను సపరేట్ చేసుకోవాలన్నమాట. మీకు చాకుతో కూడా పని లేకుండా చేయితోనే ఈజీగా వచ్చేస్తాయి. ఆ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట ఉసిరికాయలను. ఇలానే అన్నిటికీ ఒక్కొక్కటిగా గింజను తీసేసుకోవాలి. కంప్లీట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ కనుక కుక్ చేయలేరు అనుకోండి, చాక్తో కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. నేను అన్ని గింజలు తీసేసి సపరేట్ పెట్టుకున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా జార్లోకి కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుంటున్నాను. దీన్ని పైన తొక్క తీసేసి ఈ విధంగా వేసుకోవాలి. అల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో నీళ్ళు అస్సలు పోయొద్దండి, జస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి తప్ప వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ పలుకులు అనేది లేకుండా. ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకుంటున్నాను. దీన్ని సిల్వర్ ప్యాన్లో అస్సలు కుక్ చేయొద్దండి, ఉడికించుకోవద్దు. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ స్టీల్ ప్యాన్లో కానీ ఉడికించుకోవాలి, ఎందుకంటే స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది సిల్వర్ దాంట్లో అయితే. ఇలా మొత్తం వేసేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 400 గ్రాముల ఉసిరికాయలకు 400 గ్రాముల షుగర్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కండ చక్కెర తీసుకున్నానండి, అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని దంచి ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార కంటే ఇది కండ చక్కెర చాలా మంచిది కదా హెల్త్కి, కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ చక్కెర అంతా బాగా అందులో ఉసిరికాయ పేస్ట్లో కలిసే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అసలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనం ఇలా కలుపుతూ ఉండగానే ఈ చక్కెర అనేది కంప్లీట్గా కరిగిపోయి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజీలోనే చూడండి ఇలా కొంచెం ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. మనం ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ అనేది కొంచెం పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి, కాబట్టి నిమ్మకాయను కంపల్సరీగా వేసుకోండి. ఇలా జ్యూస్ అంతా వేసుకున్నాక అది బాగా దాంట్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, అదే లో ఫ్లేమ్లో అయితే మధ్యలో కలిపితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్కి మంచి షైనీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి నెయ్యి అనేది.
వేసుకోవడం వల్ల స్వీట్కి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇక్కడ బటర్ పేపర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది వేసుకోవడానికి ఈ బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి, లేదంటే అది బటర్ పేపర్కి అంటుకుపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఇలా నెయ్యి అప్లై చేసుకోండి. ఒకవేళ కనుక మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని చూస్తే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టైంలో మీరు ఐ ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్యాన్ నుంచి మనం ఎటు తిప్పితే అటు వస్తుందంటే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ స్టేజీలో ఉంటేనే మనకు పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా దాన్ని బటర్ పేపర్ పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చేయితో అసలు నొక్కొద్దండి, వేడిగా ఉంటుంది. కాబట్టి ఇలా పేపర్తో కొంచెం చల్లారే వరకు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక పేపర్ని ఇలా 2 వైపుల నుంచి స్ప్రెడ్ పెట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఇక్కడ రోల్ చేశాక చూపిస్తున్నాను. అన్ని వైపులా ఈక్వల్గా వస్తే మనకు పీసెస్ అనేది కరెక్ట్ సైజులో వస్తాయి. కాబట్టి ఇంత మందంలో చేసుకోవాలండి. చూడండి ఒక 1/2 ఇంచ్ మందంలో చేసుకుంటే సరిపోతుంది. అది చల్లారడానికి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టాను. 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి కంప్లీట్గా చల్లారినాక మనకు పీసెస్గా కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. మీరు ఇది కట్ చేసేటప్పుడు ఒకవేళ అంటుకుంటుంది అనుకుంటే దీన్ని పంచదార పౌడర్ని ఇలా డిప్ చేసుకొని కట్ చేసుకుంటే స్వీట్ అనేది అంటుకోకుండా ఈజీగా కట్ అవుతుంది అనమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా. లేదంటే మీరు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు అండి. నెయ్యి కంటే కూడా పంచదార పౌడర్ అప్లై చేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం స్వీట్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకుంటున్నాను. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా పీసెస్గా ఎంత కరెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఇది. మీకు ఈ విధంగా ఉంటే అంటుకుంటుంది అనుకున్నారనుకోండి, ఈ పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. పంచదార పౌడర్ ఉంది కదా దాంట్లో డిప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పీసెస్ అనేది ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. కొంచెం స్మూత్గా ఉంటుంది కానీ పీసెస్ అయితే ఈజీగా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా పంచదార పౌడర్లో అద్దుకున్నామంటే ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఈజీగా వస్తాయి. చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. మీకు కావాలి అనుకుంటే షుగర్ పౌడర్ వేసుకోండి, లేదు అనుకుంటే డైరెక్ట్ అలానే కూడా ఉంచేసుకోవచ్చు. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయి. పిల్లలకై కాదండి పెద్దవాళ్ళైనా ఎవరైనా రోజుకొకటి చొప్పున తిన్నా హెయిర్ గ్రోత్కి ఫేస్కి అన్నిటికీ చాలా మంచిది. కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీటిని మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే 3-4 నెలల పాటు ఉంటుందండి పాడవకుండా. ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ పెట్టుకున్న వీటిని సంవత్సరంలో రోజుకొకటి చొప్పున తిన్నా చాలా మంచిది. ఉసిరికాయలు మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదండి, ఈ సీజన్లో విరివిగా దొరుకుతాయి. కాబట్టి ఒకసారి ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి అజీర్తి ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.